సాయంత్రం తీసుకుపోయిన విషయం మన అందరూ తెలిసిందే. అయితే ఎందుకు తీసుకుపోయారు అందరూ మాట్లాడరు. రాజ్యాంగాన్ని అవమానించిండు, ఇంకో బూతు పదం తను చేర్చి ఇందుకు ఆయన మీద ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితోటి ఫిర్యాదు చేయించి తీసుకోవడానికి గత 2 నెలల క్రితం ప్రయత్నం చేశారు. మళ్ళీ నిన్న రాత్రి 10 గంటలకు వచ్చి తీసుకుపోయారు. ఒక కేవీఆర్ మాట్లాడితే కేవీఆర్ని తీసుకుపోయిండు. ఇక్కడ 100 మంది జర్నలిస్టులు ఉన్నాం. రేపటి నుంచి అదే పని పెట్టుకుంటాం. ఇక రేపటి నుంచి చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి, ఏపీ రాజకీయాల గురించి మాట్లాడడం మొదలు పెడతాం. ఒక్కడు మాట్లాడితే అరెస్ట్ చేసారు కదా, తీసుకుపోయారు కదా. రేపటి నుంచి అందరం మాట్లాడతాం. కేవీఆర్ని అరెస్ట్ చేసుకొని అట్లా దాని ఏమంటారు విచక్షణ రహితంగా తీసుకుపోయేదా. ఆయన కొడుకు చూసిండు, వాళ్ళ కొడుకు కూడా రేపు జర్నలిస్ట్ అవుతాడు. వాళ్ళ కొడుకు కూడా మాట్లాడతారు. మా పిల్లల్ని కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఒక్కరిని జర్నలిస్టుగా తయారు చేసి మీ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడిపిస్తాం. కేవీఆర్ని తీసుకుపోయారు కదా, ఆయన మీద ఈగ వాలిన చిన్న కాటు పడ్డ ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఇక్కడ ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. ఆయన ఎట్లా తీసుకుపోయారో మళ్ళీ అట్లా పూలలో పెట్టి తీసుకొచ్చి మాకు అప్ప చెప్తేనే బాగుంటుంది. లేకపోతే తెలంగాణ ఉద్యమంలో ఏం జరిగిందో, తెలంగాణ సాయుధ పోరాటంలో ఏం జరిగిందో, తెలంగాణలో మావోయిస్టులు నక్సలైట్ ఉద్యమాలు ఎందుకు పుట్టుకొచ్చినాయో అలాంటి ఉద్యమాలు, అలాంటి తిరుగుబాట్లు, అలాంటి ప్రతిఘటనలు మళ్ళీ పుట్టుకొస్తాయి. ఎవరు భయపడతారు కాదు తెలంగాణ బిడ్డలు. ఒక్కడు మాట్లాడితే తీసుకుపోయారు, 100 మంది మాట్లాడితే 100 మందిని తీసుకుపోతారా? తీసుకుపోరు. మరి వాళ్ళు తీసుకుపోతే తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నట్టు, తెలంగాణ హోంమంత్రి ఏం చేస్తున్నట్టు ఇప్పటి వరకు స్పందించరా? కనీసం బాధ్యత లేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు మాట్లాడరా? హోంమంత్రి కదా, కనీసం ఆదేశాలు ఇయ్యరా? వాళ్ళు తీసుకుపోయిన పద్ధతి ఎట్లుంది? ప్రైవేటు కారు, యూనిఫామ్ లేకుండా వస్తారు. ఆయన దొంగనా మరి తీసుకుపోయిన వాళ్ళు దొంగలా? కేవీఆర్కు ఏం జరిగినా 2 రాష్ట్రాల ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. కేవీఆర్ను పూలలో పెట్టి ఎట్లా తీసుకుపోయారో దానికి 10 పూలలో పెట్టి జాగ్రత్తగా వాళ్ళ కుటుంబానికి, తెలంగాణకు అప్పగించాలని మా డిమాండ్. థ్యాంక్ యూ.